తమిళ్ స్టార్ హీరో విశాల్కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెలుగులోకి డబ్ అయ్యి విజయాన్ని అందుకున్నాయి. సహజమైన నటనతో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉండటమే కాకుండా సౌత్ ఇండస్ట్రీ నటీనటుల సంఘం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. యాక్షన్ హీరో విశాల్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్తో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇక విశాల్ సినిమాలతో పాటు పెళ్లి గురించి కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో విశాల్ ఎంగేజ్మెంట్ జరిగింది, కానీ ఆ తర్వాత అనుకోకుండా పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఆ తర్వాత పెళ్లి గురించి చాలా వార్తలు వచ్చాయి. మొన్న మధ్య నటి అభినయను విశాల్ పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ కోలీవుడ్లో వార్తలు వచ్చాయి, కానీ ఆ వార్తల్లో నిజం లేదు అని తేలిపోయింది. ఇప్పుడు ఎట్టకేలకు విశాల్ పెళ్లిపీటలెక్కనున్నాడు. తాజాగా చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్లో తన పెళ్లి అనౌన్స్ చేశాడు విశాల్. తాజాగా విశాల్ వివాహంపై క్లారిటీ వచ్చింది. నటి సాయి ధన్సికను వివాహం చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేశాడు విశాల్. చెన్నైలో నిర్వహించిన ఓ సినిమా ఈవెంట్లో పెళ్లి చేసుకోనున్నట్టు అధికారికంగా ప్రకటించారు విశాల్, సాయి ధన్సిక. అంతేకాదు, తమ వివాహం ఆగస్టు 29న జరుగుతుందని కూడా తెలిపారు. కాగా విశాల్ పెళ్లాడబోతున్న ధన్సిక ఎవరో తెలుసా? తమిళ్ బ్యూటీ సాయి ధన్సిక. ఈ ముద్దుగుమ్మ 2006లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తమిళ్లో ఎన్నో సినిమాల్లో నటించింది, కానీ ఆశించిన స్థాయిలో అయితే గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కాగా ఇండస్ట్రీలోకి వచ్చిన దాదాపు 10 ఏళ్ల తర్వాత సరిగ్గా 2016లో వచ్చిన కబాలీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కబాలీ సినిమాలో ఆయన కూతురిగా నటించింది ఈ బ్యూటీ. అందం, అభినయం ఉన్న ధన్సికకు అదృష్టం మాత్రం కలిసి రావటం లేదు. ఈ అమ్మడు నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇక తెలుగులో వాలుజడ, షికారు, అంతిమ తీర్పు వంటి సినిమాలు చేసింది, కానీ అంతగా క్రేజ్ రాలేదు. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు విశాల్ను పెళ్లి చేసుకోబోతోంది సాయి ధన్సిక. విశాల్ వయసు 47, ధన్సిక వయసు 35 ఏళ్లు. ఇద్దరి మధ్య 12 ఏళ్లు ఏజ్ గ్యాప్ ఉంది.